సమాజం ఏదో తీర్పు ఇవ్వాల్సింది, సమాజం అయితే గుర్తించింది నన్ను. ఇవాళ నాకు సమాజంలో ఒక మంచి పేరు ఉంది, భగవంతుడి దయ వల్ల మంచి అనేదే ఉంది. కాబట్టి వాళ్ళు వస్తే మనకు అవకాశాలు రావంటే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ని నమ్ముతా నేను. ఎవ్వరు ఏదేమైనా దేవుడిని నమ్ముతానండి. కాబట్టి ఒక పని చెయ్యాలి అంటే పదవి అవసరం లేదండి. సమాజం నాకు ఒక అవసరం లేదంటారా? పదవి కోసం మనం వెంబడి పడొద్దు, పదవి కోసం పని చెయ్యొద్దు. కానీ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే నన్ను వెతుక్కుంటూ పదవి రావాలంటే నేను అదే అడుగుతాను. సరే ఇప్పుడు స్ట్రైట్గా అడిగేస్తా. ఇప్పుడు ఇందరి దాకా అటు ఇటు అడిగాను, మీరు ఫీల్ అవుతారని. నేనేమన్నా అంటే సంజయ్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఒక సేవా గుణం అన్న ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉంది, అంతమందికి సేవ్ చేస్తున్నారు, నిస్వార్థంగా చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అయితే మీ నిజాయితీని చూపించుకుంటూ వచ్చారు. అటు మీ క్యారెక్టర్ కనపడుతుంది, ఇటు మీ డెడికేషన్ కనపడుతుంది పార్టీకి. మరి ఎలక్షన్స్ టైంలో మీకంటూ ఒక టికెట్ కానీ ఇది కానీ ఎందుకు రాలేదు? టికెట్ నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే నా కూడా కొన్ని కుటుంబంలో బాధ్యతలు ఉన్నాయి, బాధ్యతలు అయిన తర్వాత అడుగుదామని. ఓకే. నెక్స్ట్ తప్పకుండా డీలిమిటేషన్ లో మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు మీరు డెఫినెట్ గా ఉంటాం. అప్పుడు నేనైతే అడగలేదు, ఎందుకంటే కొన్ని కుటుంబంలో బాధ్యతల వల్ల అడగలేదు. తప్పకుండా పార్టీ కూడా నన్ను గుర్తించి జనరల్ సెక్రటరీ ఇచ్చింది. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మంచి పదవి ఇస్తుందని. మీలాంటి వాళ్ళకి పదవి కూడా యాడ్ అవుతే ఇంకా ఎక్కువ తీసుకెళ్ళొచ్చు కదా అనేసి నా ఉద్దేశం. అవును, ఇప్పుడు మన ఉద్దేశం అదే. కానీ ఇక ఈక్వాలిటీ అంటే సామాజిక వర్గము అది ఇది కూడా ఉంటది కదండి. ఇక వాళ్ళు మనం ఎవరిని కూడా గట్టిగా ప్రెజర్, నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడగంతే అమ్మాయిని అన్నం పెట్టదు అడుగుతా. కానీ ఇంకా మరీ అన్ని పనులు వదిలిపెట్టేసుకొని మీకోసమే కాదు, మిమ్మల్ని నమ్మిన ప్రజల కోసం ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. రెగ్యులర్ గా మీరు పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు 12 సంవత్సరాలు అందరికి వస్తున్నాయి, మీకెందుకు రావట్లేదు అక్క అని ఉన్నారు. వాళ్ళ ప్రెజర్స్ కూడా నేను తట్టుకోలేకపోతున్నా. కానీ వెయిట్ అని చెప్పి, అంటే కొంతమంది లీడర్స్ వాళ్ళ కోసం రావాలని ఉంటుంది, బట్ కొంతమంది లీడర్స్ ఎట్లా అంటే ప్రజల కోసం రావాలనేది చాలా మందికి అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇప్పుడు మీతో మాట్లాడినాక కూడా నాకేమనిపిస్తుంది అంటే మీరు ఈ టైపుకి చెందిన ఒక లీడర్. అంటే ప్రజల కోసం మీరు ముందు వస్తే ప్రజలకే చాలా మంచి జరుగుతుంది అనేది నాకు చాలా మంచి ఒపీనియన్ అనిపిస్తుంది. అది గట్టిగా అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా. ఇంకంటే నెక్స్ట్ ఏమైనా అట్లాంటి ప్లాన్స్ ఉన్నాయా, ఆ దిశగా వర్క్ చేస్తున్నారా? లేదు, ఆల్రెడీ అధిష్టానం గుర్తించింది. నెక్స్ట్ రాబోయే రోజులలో కంపల్సరీ గవర్నమెంట్ లో ఏదో ఒక పాత్ర అయితే నేను పోషిస్తాను, నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించింది, బట్ ఇక్కడ సామాజిక వర్గం వల్లనే కొంచెం వెనుకబడి ఉన్నాను తప్ప తప్పకుండా గుర్తిస్తుంది. కష్టపడ్డ వారికి ఎప్పుడు భగవంతుడు అయితే అన్యాయం చేయడండి, నాకు ఆ నమ్మకం ఉంది. బట్ వెయిట్ అండ్ సీ, చూడాలంతే. మేడం, మీ దృష్టిలో సోషల్ సర్వీస్ కి పాలిటిక్స్ కి తేడా అని చెప్పండి, ఆనెస్ట్ గా చెప్పాలి. అంటే ఏమీ ఆశించకుండా ప్రజాసేవ చేయడం, ఆశించి చేసేది పొలిటికల్. అంటే పొలిటీషియన్స్ అందరినీ కలుపుద్దండి. అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి పొలిటికల్, మీరు ఏం ఆశించకుండానే వస్తారా? టికెట్ కానీ ఒక ఏదో ఒక పదవి కానీ, ఇప్పుడు పార్టీ పదవులు, గవర్నమెంట్ లో పదవులు ఆశించి రాజకీయం అంటే అది కూడా 50% సోషల్ సర్వీసే. ఎందుకంటే అందరు పనిచేసిన వాళ్ళందరూ పదవులు కూడా రావు. పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఒక మన స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే పార్టీ కోసం పోరాటం అదే నువ్వు సోషల్ సర్వీస్ చేసి ఎవరిని అడుగుతారండి మీరు పదవులు? అంటే నేను ఒక్కరిని ఉద్దేశించాను కాదు, ఒక పార్టీలోకి వచ్చినామంటే నేను ఇది కావాలి, నేను ఎమ్మెల్యేని కావాలి, నేను మంత్రిని కావాలి, నేను ఎంపీపీని కావాలి, నేను సర్పంచ్ని కాదనుకుంటే నేను వస్తారండి పార్టీలోకి? మరి సంధ్యారెడ్డి సమస్య కాదు అది, పాలిటిక్స్ లోకి వచ్చి అదే నేను అందుకే ఈ రెండిట్ల తేడా అందుకే చెప్తున్నా. రాజకీయ నాయకులు వస్తారు అంటే రాజకీయంగా పాపం వాళ్ళు కూడా జీతం భత్యం లేని వ్యక్తులు, అవునా కదా? ఇప్పుడు సోషల్ సర్వీస్ కి పొలిటికల్ కి ఉంటది. కాకపోతే ఏంటంటే పొలిటికల్ అనేది ఏమో రిలేటెడ్, అన్ని కంబైండ్, అన్ని ఈక్వేషన్స్ అట్లా. సామాజిక అనేది ఎట్లుంటదంటే ఒక పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి పొలిటికల్ అంటే. సామాజికంగా అంటే మనం దాని సిద్ధాంతాలు కాదు, ప్రజల సిద్ధాంతాలే ఒక సోషల్ సర్వీస్. సో నేను ఎక్కువ శాతం ప్రజా సమస్యల పైన నా వ్యక్తిగతంగానే నేను ఎక్కువ శాతం స్పందిస్తా. ఆ స్పందించే గుణం అనేది నాలో ఉంది. నేను ఇది సమాజం ఇది కోరుకుంటుంది అని చెప్పేస్తాను, కానీ నేను జడ్జిమెంట్ చెయ్య. ఇది ప్రజలు ఇది కోరుకుంటున్నారు, దీన్ని మనం చేయాలి, అందుకని అదే చెప్తాను అనమాట. నేను అందుకే ఏదన్నా జరుగుతున్నప్పుడు ప్రజలు మారాలంట. నేను తమిళనాడు ఎలక్షన్లే మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇవాళ విజయ్ గారు రూపాయి పంచకుండా సీఎం అయ్యారు, అతనికి ఇచ్చి అదంతా మనం చూడాలి. అక్కడ
తమిళనాడు ప్రజలు చాలా గొప్పోళ్ళు అంట నేను. అది కూడా అట్లా మన తెలంగాణ ఆంధ్ర కూడా మారాలి.